హాయ్ చిరు, హాయ్. ఎక్కడికొచ్చావు? ఆంజనేయ ఉన్నాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చావా? ఈరోజు నీ పుట్టినరోజా? కొబ్బరికాయ కొడతాక వచ్చావా? సరే పద వెళ్దాం. గంట కొట్టు. దండం పెట్టుకుంటున్నావు చిరు? దండం పెట్టుకో. బాగా నడవాలని, చేతులు బాగా పనిచేయాలని, నీ చేతితో నువ్వు అన్నం తినాలని, నీ పని నువ్వు చేసుకోవాలని బాగా దండం పెట్టుకో. ఆంజనేయ స్వామి తోడుగా ఉంటారు, నీ వెన్నంటే ఉంటారు ఎప్పుడు. నువ్వు అనుకున్నది, నీ కోరిక తీరుస్తారు. అను జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. ఇంకా గట్టిగా జై శ్రీరామ్. కోరుకున్నావా? ఏం కోరుకున్నావు? అందరం బాగుండాలి, నీ చెయ్యి పంచి నువ్వు బాగా నడవాలి, నీ చేతితో నువ్వు అన్నం తినాలి అని కోరుకున్నావా? ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని అనుకున్నది నీ కోరిక తీరుస్తారు. కొబ్బరికాయ కొడతావా చిరు? ఇక్కడైనా కొట్టేది? కొట్టు. అయ్యో కొట్టలేకపోతున్నావా? నేను హెల్ప్ చేస్తాను. నా చేయి పట్టుకో, నేను కొట్టేస్తానే. బాగా పగిలిందా? చాలా బాగా కొట్టావు. పదా మరి దేవుడికి పూలు పెట్టి పూజ చేద్దాం. జాగ్రత్తగా ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తావు? కొబ్బరికాయ పెడుతున్నావా? ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర పెట్టు. గుడ్ బాయ్, బాగా పెట్టావు. ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో నా ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకో. మనస్ఫూర్తిగా దండం పెట్టుకో కళ్ళు మూసుకొని. ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర ఈ పూలు పెట్టి చిరు, పూలు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. ఇంకో ఈ కాలికి కూడా పెట్టి పువ్వు. అందరు నీకు చెప్తారు, నీ సబ్స్క్రైబర్స్ అందరూ నీకు హ్యాపీ బర్త్డే చెప్తారు కన్ఫామ్గా. అందరు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ హ్యాపీ బర్త్డే చిరు, నా తరపున కూడా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా 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 జరుపుకోవాలి. ఎప్పుడు ఇలానే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. బాయ్ చెప్పు నీ సబ్స్క్రైబర్స్కి. ఓకే, జై శ్రీరామ్.